సంతోషం నీకుందా? ఈ ఆనందం నీకుందా అంటే దేవుని బిడ్డలరా అనుకోవచ్చు. కానీ అయితే పునరుద్ధానుడైన యేసు ప్రభువారు లేఖనాల్లో కొన్ని మాటలు మనము ధ్యానించవలసినటువంటి పరిస్థితి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదివారముకును చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు వెళ్ళి యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభు సమాధిలోని ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో ఎరగమని. అంటే మగ్దలేని మరియ యేసు ప్రభువుని ఎంతగానో మరి ఆయన సేవన్న, ఆయన ప్రార్థనన్న మరి చాలామంది చూస్తూ ఉంటాం. స్త్రీలు అంత గొప్పగా ప్రేమిస్తారు. ఆ విధంగా యేసు ప్రభువుని ప్రేమించింది. ఎందుకంటే 7 దెయ్యాలను వదలగొట్టాడు. ఆవిడలో ఉన్నటువంటి ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలను యేసు ప్రభు వారు వదలగొట్టారు. కనుక అప్పుడు కానించి ఆవిడ ఏమైందంటే యేసయ్యకి భక్తురాలయ్యింది. యేసు ప్రభు వారిని వెంబడించడం మొదలుపెట్టింది. యేసయ్య ఎక్కడ సువార్త చేసినా, యేసు ప్రభు వారు ఎక్కడ పరిచర్యకి వెళ్ళినా యేసయ్యతోనే మగ్దలేని మరియ ఉన్నారు. ఎందుకు అంటే ఎవ్వరూ చేయలేనటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము ఎవరు చేశారంటే యేసయ్య చేశారు. 7 దెయ్యాల్ని వదలగొట్టడం అంటే మాటలా కాదు కదా. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, ఒక యవ్వనస్తురాలికి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే భూతవైద్యుడి దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నాడట 30,000 ఇస్తే వదలగొడతానట. ఎంత? 30,000. ఏమండి 30,000? నాకు ఫోన్ చేశారు. నేను అన్నాను 3 రూపాయలు కూడా నాకు ఇవ్వద్దు, కానీ ఎవరిని పెట్టి పాడైపోద్ది, తీసిరండి అని చెప్పి ఒక్క పావు గంటలో అయిపోయింది ఆ పని. ఎందుకు అంటే అప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, అయ్యగారు ఇలా ఉంది నేడు దినాన పరిస్థితి. ఇప్పుడు మన సంఘానికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు ఏవైతే ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయో అవి ఏవైనా మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఫోన్ చేస్తే ఫోన్లోనే అట్లా బంధిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అలాగా దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి. లోకం అంతా కూడా ఎలా ఉందంటే కమర్షియాలిటీ, డబ్బు దండుకునే పనిలో ఉంది. కానీ యేసయ్య డబ్బు దండుకోలేదు. అందరినీ ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బాగు చేశాడు. కనుకే యేసయ్య ఎక్కడికి వెళ్ళినా జనం వెంటపడ్డారు. చప్పట్లు కొడదామా? యేసయ్య ఎక్కడికి వెళ్ళినా జనము ఆయన వెనుకలో పడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, బాధల నుంచి విడిపించేవాడు. కనుక మర్చిపోయిందా? లేదు. ఎందుకంటే ఆయన నా జీవితంలో మేలు చేశాడు. ఆయన ద్వారాగా నేను మేలు పొందుకున్నాను. యేసయ్య ద్వారాగా దానికి కృతజ్ఞత చెల్లించాలి అని ఆ మేలుకి పరితపించిపోయి కృతజ్ఞత చెల్లించడానికి సమాధి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ మీరు 7వ వచనంలోకి వచ్చి నారబట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నారబట్టలు వేరుగా ఒక చోట చుట్టబెట్టి ఉండుట చూశాను. బట్టలు ఉతికినప్పుడు ఎలాగైతే మడత పెట్టి ఒక దగ్గర పెడతారో అలాగా ఇవి వేరుగా ఒక చోట చుట్టబెట్టి ఉన్నాయట. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధముగా వాటిని ఒక పక్కన పెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఎందుకు అంటే సాక్ష్యం. ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఇప్పటికీ కూడా యెరూషలేములో ఖాళీగా ఉంది. ఆ యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఇదిగో నారబట్టలు ఒక్కటి మాత్రం నేను వదిలేస్తున్నాను, కానీ నేను నా ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాను. హల్లెలూయా.
చూసారా దేవుని ప్రియమని బిడ్డరా, ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా ఏ విధమైనటువంటి విధానంలో కూడా చూసినట్లయితే ఆయనకి హక్కు ఉంది. ఏంటి ఆ హక్కు అంటే యోహాను సువార్త 10:18 రండి. అక్కడ యేసు ప్రభు అంటున్నాడు, హల్లెలూయా. చూసారా, ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను కదండి. ఇప్పుడు ఆయన ఎవరు? పరమ వైద్యుడు. ఆయన గుండు తీసి కొత్త గుండె వేయాలంటే, కిడ్నీ తీసి కొత్త కిడ్నీ పెట్టాలంటే, లివర్ తీసి కొత్త లివర్ పెట్టాలంటే ఆయనకి ఏమి కాదు. ఎందుకని పరమ వైద్యుడు, మనుషులకే ఇన్ని చేసిన వైద్యుడు. ఆయన ప్రాణాన్ని తిరిగి తీసుకోలేడా? తీసుకోగలడు ఆయన. అందుకే పెట్టాడు. ఎందుకు? ఆయన ఏమన్నాడు? ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెడతా ఉన్నాను కదా. ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? తండ్రి మాటకు లోబడి లోక పాప శాపములు మోసుకుని దేవుని యొక్క గొర్రె పిల్ల అని దేవుని వాక్యం. తండ్రి అయిన దేవుడు శాపాలన్నీ కూడా యేసే మీద వేసాడు. ఎవరివి? నీవి. లోకమంతను పిల్లల శాపాలన్నీ ఆయన వేసుకుని ఆకాశానికి భూమికి మధ్యలో కలవర శిలువ మీద మరణించి తిరిగి ఈరోజు లేచాడు. లెగిస్తే మీరు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి కదా. మరి కొట్టట్లేదా? అది మనము దేవునికి స్తుతించాలంటే, దేవుని స్తుతించడం ఇప్పుడు అంటే ప్రారంభంలో, మధ్యలో మనం దేవుని కార్యాలు చూడాలంటే చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టడం వల్ల గుండె నొప్పి రాదు. అందుకే చప్పట్లు కొట్టాలి. వైద్యం బాగా జరుగుతుంది మన గుండెకి. ఈ మధ్యకాలం చూడండి, ఎవరైనా పడిపోతే గుండెల మీద గట్టి గుద్దీసి మళ్ళీ బతికిస్తున్నారు. దాన్ని సిపిఆర్ చేయడం అంటారు. అంటే ఏదోలాగా మనిషి బ్రతకాలి, మనుషులు చనిపోకూడదు కదా. యేసు ప్రభు ఏం చెప్పాడు? చనిపోమని చెప్పాడా? లేదా ఆయన ఏమన్నాడో తెలుసా? చూడండి, యోహాను సువార్త 11:25 రండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఏమన్నాడు? పునరుద్ధానమును జీవాన్ని కూడా, అంటే నేను తప్ప ఇంక వేరొకరు లేడు అన్నారు. హల్లెలూయా. నేను తప్ప ఇంక వేరొకరు కూడా లేరు, పునరుద్ధానమును జీవమును కూడా నేనే అని యేసు ప్రభువు చెప్పి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయేను బ్రతుకును అన్నాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా నువ్వు బ్రతుకుతావు అని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు అంటే విశ్వాసం ఉంచిన వాడే బ్రతికిస్తానని దేవుడు చెప్తే ఆయన ప్రాణం ఆయన తిరిగి తీసుకోవడం పెద్ద కష్టమా? కాదు కదా. ఆయన ప్రాణంలో ఏముంది అంటే జీవం ఉంది. ఏముంది ఆయన ప్రాణంలో? బైబిల్ చెప్తుంది ఏమనంటే ఆయన ప్రాణంలోనట జీవం ఉందట. పిల్లరా చూడండి, ఎప్పుడైనా కూడా జీవము అనేటువంటిది ఎక్కడ మనకు దొరుకుతుంది బైబిల్ అని అంటే, ఒకసారి మీరు అలా ముందుకు వచ్చినట్లయితే మీకు చూపిస్తాను. ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట ఉంది ప్రియులరా. ఆయన ప్రాణము, ఆయన యొక్క ప్రాణములో జీవమున్నది. ఆ జీవమే ఈరోజు నిన్ను బతికిస్తా ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3:10 చదవండి. జీవమును కాచుకున్నా. హల్లెలూయా. ఏమన్నాడు? బ్రతుకుతాడు అని చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును. ఎవరు వారు? జీవమును ప్రేమించేవారు. ఎవరు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదంట. మన ఏ దినాలు? ఇప్పుడు వరకు కూడా నువ్వు ఏ దినాలు చూసావు? ఇప్పుడు వరకు కూడా ఎటువంటి దినాలు చూసావు? ఆ దినాల్లో ఏమైనా మంచి ఉందా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు చూడబోయే దినాలు అన్ని కూడా శుభములు. ఇక్కడి నుంచి నువ్వు చూడబోయే దినాలు అన్ని కూడా శుభ కార్యములు. ఇక్కడి నుంచి నువ్వు చూడబోయే దినాలన్నీ కూడా దేవుడు బిడ్డరా మంచి దినాలు కాబోతున్నాయి. చదవగలవా? మంచి దినాలు చూడబోతూ ఉన్నావు.
గత దినాలన్నీ దేవుడు దూరం చేసేసి ఇప్పుడు మంచి దినాలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ మంచి దినాల్లో నువ్వు అడుగు పెట్టావు. ఈ పురుడు దాన దినాన్న దేవుడు నిన్ను కాపాడడానికి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఎప్పుడు కూడా చెడ్డే జరుగుతుందని నీ జీవితంలో అనుకోకు. నిమిషం చాలు, రెప్పపాటు చాలు నీ జీవితాన్ని యేసే మార్చేయాలంటే అది పెద్ద విషయమేమి కూడా కాదు. నీకు విశ్వాసం ఉంటే, విశ్వాసం ఉన్నవాడు మాత్రమే బతుకుతాడని చెప్పాడు యేసు ప్రభువు. ఏమని చెప్పాడు? ఇప్పుడు కృష్ణ పాట పాడి నేను షాక్ అయిపోయాను. కృష్ణ పాట పాడేస్తున్నాడు, ఇంకా కేడు తక్కువ, ఒక రక్షణ ఉంటే అది కూడా దేవుడు చూసుకుంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. గమనించండి, రక్షణ పొందావా లేదా పక్కన పెట్టండి. నీకు విశ్వాసం ఉందా లేదా? నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా? దేవుని ఎడల విశ్వాసం వచ్చిన వాడు బ్రతుకుతాడు, మంచి దినాలు చూడగలుగుతాడు, శుభకార్యములు జరుగుతాయి దేవుని బిడ్డ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. 12వ వచనం చూడండి. ప్రభువును కన్నులట నీతిమంతుల మీదను ఆయన చెవులు ప్రార్థనల వైపు కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయంటే నీతిమంతుల మీద. అందుకే నీతి జరిగించే ప్రక్రియ పట్టుకోవాలా. ఇప్పుడు మనిషి ధనాన్ని ఏం చేస్తున్నాడు? చెడు చేసి శ్రమ పడుతున్నాడు. నేను ఒకటి చెప్తాను, తమ్ముడు చెల్లి, చెడు చేయకు, శ్రమ పడకు, మంచి చేసి కష్టపడు. దానిలో పరమార్థం ఉంది. మంచి చేసి కష్టపడు, ఎవరికైనా మేలు చేసి బాధపడు, దానిలో ఉన్న తృప్తి ఇంక దేనిలో కూడా నీకు దొరకదు. కీడు చేస్తే ఏమవుతుంది? ఒకరు కీడు చేస్తే ఆ కీడు వస్తుందా లేదా? ఎప్పుడో ఒకప్పుడు ఊరంతా తిరిగి వచ్చేదట, ఆ తర్వాత ఇల్లంతా తిరిగి వచ్చేదట. ఇప్పుడు సబ్బు చుట్టూ తిరిగి వచ్చేస్తాను. సబ్బు పెట్టి ఎంత దూరం లేదు, ఎలా వస్తుందట? సబ్బు చుట్టూ కూడా నిన్ను నాశనం చేయాలనుకుంటారు, బాగుంటారా? నీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటారు, బాగుంటారా? నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటారు, బాగుంటారా? నీ ఉద్యోగాన్ని పాడు చేయాలనుకుంటారు, బాగుంటారా? నీ పిల్లలు పాడు చేయాలనుకుంటారు, బాగుంటారా? ఎప్పుడు కూడా ఒకటి, నిన్ను పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను తాకితే ఆయన కనుగుడ్డిని తాకినట్టు అన్నాడు. హల్లెలూయా. నిన్ను తాకితే ఆయన కనుగుడ్డిని తాకినట్టు అని దేవుడు చెప్పాడు కదా, మరి నీకెందుకు భయం? ప్రియులరా, ఎప్పుడైనా నా దేవుడు నాకు సమర్థుడు, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని నువ్వు ఒక విశ్వాసంతో నువ్వు బ్రతికంతే. నీ విశ్వాసంతో నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను ఒక జ్ఞానం ఇచ్చి ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడి యొక్క ప్రార్థన చేస్తే నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా కనిపిస్తావు. ఎవరి సంగతో నీకు అనవసరం, ఎవరు ఏమన్నా నీకు అనవసరం, నువ్వు పట్టించుకోకు. అలా పట్టించుకుంటే నువ్వు వెనక ఉండిపోతావు. అవునా? ఇప్పుడు మాట చెప్తాను ఉదాహరణకి. ఒకప్పుడు టీవీలు లేవు, ఎక్కడో టీవీ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో, ఆ తెల్లని టీవీ, ఆ ఇల్లు అంతా చిత్రహాలు వస్తే నిండిపోయేది. అదా ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళ టీలు, కాఫీలు, మంచినీళ్ళు ఇచ్చేసరికి వాళ్ళకి ఆ దినం సరిపోయేది. ఎందుకు? ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద టీవీ. ఏ టీవీ అట? ఇంటికట ఒక పెద్ద టీవీ. ఆ టీవీ చూస్తే అనిపిస్తుంది ఇలా సంపాదన ఎంత ఉందిరా బాబు అనిపిస్తుంది. కానీ సంపాదన ఉన్నా లేకపోయినా అందరికీ టీవీ ఉంది, మాకు టీవీ ఉంది. అందరికీ సెల్ ఉంది, మాకు సెల్ ఉంది. అందరింట్లో గ్యాస్ స్టవ్ ఉంది, మాకు గ్యాస్ స్టవ్ ఉంది. ఫ్యాషన్ ఏమైంది ఈరోజు? ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి ఇవి? ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకునేటువంటి వస్తువులు అన్నమాట. ఇంట్లో అడిగట్టుగానే టీవీ, ఫ్రిడ్జ్ కామన్. ఒకప్పుడు ఐస్ నీళ్ళు కావాలని ఏమనేవారు? ఐస్ నీళ్ళు ఉన్నాయమ్మా వాళ్ళ ఇంట్లో, ఎవరితో బాగుంది. ఐస్ నీళ్ళు తాగితే ఏకంగా జబ్బులు వచ్చేస్తుంది. అందుకని ఐస్ నీళ్ళు ఎప్పుడు తాగాలి అప్పుడు తాగాలి, ఎక్కువ తాకండి, జలుబులు చేసేస్తాయి. గుండెల్లో నిమ్మ పట్టేసి. ఏమండి, ఒక అమ్మాయి డెలివరీ అయితే వాళ్ళ అత్త చెప్పిందట, ఏసీ ఉందని నువ్వు పడుకోకు, నువ్వు ఏసీలో పడుకుంటే నా మనవడికి జలుబు చేసేస్తుంది అని చెప్పిందట. ఇప్పటికీ 4 రోజులు అయింది. ఆ అమ్మాయే ఈ బిడ్డ పడుకున్నప్పుడు వెళ్ళిపోయి ఒక అరగంట ఏసీలు ఉండి వచ్చారు. ఎందుకంటే బెడ్రూమ్ ఒక పక్క ఉంది కాబట్టి, ఆ బిడ్డడు ఒక పక్క పడుకుంటాడు కాబట్టి, ఈ బిడ్డడు పడుకున్నప్పుడల్లా ఏసీ అలవాటు పడుతుంది. ఏం అలవాటు పడిపోయింది? ఏసీ కాదు, ఏసీ అలవాటు పడిపోయింది. ఇప్పుడు
తనేమంటుంది, నాకు అలవాటు అయిపోయింది అయ్యారు, కానీ ఏం చేస్తాం అంటే మీ అత్త మంచి మాట చెప్పిందమ్మా అన్నాను. పెద్దవాళ్ళ మాట సర్దానమాట. ఒకవేళ అడిగితే పిల్లోడు నువ్వు వేసి వేసుకుంటావు, నువ్వు ఎంతలు ఎట్టుకుంటావు, 18 ఎత్తుకుంటావు, నీ 18 దానికి ఏమవుతుంది, గుండెంతా నిమ్మి పట్టేది. ఇప్పుడు ఎండాకాలం టెంపరేచర్ ఏమవుతుంది, ఆడి గుండె ఎందుకు, నీ ప్రాణానికి 18 కావాలా, ఆడి ప్రాణానికి ఏసీ అవసరం లేదు, చిన్న ఫ్యాన్ అయితే చాలు. ఒకప్పుడు ఏసీలు ఉన్నాయా, ఒకప్పుడు బొగ్గులు పోయే పిడకలు ఎట్టుకునేవారు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి, ఫ్యాషన్. ఏముంది ఫ్యాషనా కదా, చెప్పలేరా మీరే, అవునా? ఒకప్పుడు అనారోగ్యం ఉండేదా మనిషికి, అప్పుడు అనారోగ్యాలు లేవు. ఇప్పుడు ఏమొచ్చింది, మనిషిని కత్తితే చాలు ఏదో ప్రాబ్లం, హెల్త్లో మనిషి రూపం కనిపిస్తుంది, కానీ మీ అందరికీ ఏదో బలహీనత లేకుండా ఉన్నారా? నేను కనిపిస్తున్నాను కానీ నాకు బలహీనత ఉంది కదా. అలాగా దేవుని బిడ్డను గమనించండి, సమస్తము స్వస్థపరిచేవాడు ఎవరంటే యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఏమన్నాడు 13వ వచనం, మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారు అయి ఉండమన్నాడు. ఏమన్నాడు, మంచి విషయంలో. ఎవడు నిన్ను ఆడి చేస్తే ఎవడు ఆడేలాగా చెప్పుకుంటాడు, నీకెందుకు, నువ్వు మంచి చెడులో ఆసక్తి కలిగి ఉండంతే, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు. నిన్నెవడో పాడు చేయలేదు చూశాడు అనుకో, ఆడే పాడైపోతాడు. చెడపకరా చెడి. ఒకరికి ఎప్పుడు కూడా ఒకరి జీవితంలోని ఏలు పెట్టకూడదు, ఒకరి బ్రతుకులోని ఏలు పెట్టకూడదు, ఒకరి పనిలోని ఏలు పెట్టకూడదు. దేవుని బిడ్డ అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళు చెడ్డవారు. నా దృష్టిలో వాళ్ళు ఎవరంటే చెడ్డవారు. చూడండి అక్కడ యేసుప్రభు, మీరు మంచి విషయంలో నీకు హాని చేయవాడు ఎవడో, నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు, మేలు చేయడానికి ముందుండు. ఎవరైనా ఎండాకాలం తలుపు కొడితే గ్లాసు మంచినీళ్ళు, అది మంచిదే కదా. నిన్న మా ఇంటికి ఒకడు వచ్చి అమ్మగారు కొద్ది మంచినీళ్ళు ఇవ్వండి అంటే, పాస్టర్ అమ్మగారు ఫ్రిడ్జ్ వాటర్ తీసి ఇచ్చారు, తాగు బాబు అన్న. ఎందుకు, ఆ ఎండ ఏముంది, మనిషికి ఆ మంచినీళ్ళే కావాలా, డబ్బులు ఇచ్చినా వద్దు, ఎండలో డబ్బులు కావాలా, అస్సలు లేదు. ఎందుకు, ఒక్క నీళ్ళు ఇస్తే గొంతు తడుపుకుంటే కొంచెం మరలా ప్రయాణం వస్తుంది. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఈ మంచి విషయం చేయడానికి వచ్చారు ఎవరు, మరియా మగ్దలేని మరియా, సలోమి అంటే జబదయ ఒక కుమారులు తల్లి సలోమి, వీళ్ళు ముగ్గురు కూడా స్త్రీలు ఎక్కడికి వచ్చారంటే యేసయ్య సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడికి రండి, 20వ అధ్యాయము 13వ వచనం. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు కనబడింది. ఏమిటి, 2 దేవదూతలు తలవైపున ఒకరు కూర్చున్నారు, కాళ్ళ వైపున ఒకరు కూడా కూర్చున్నారు. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్తున్నారు ఏమనంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వాళ్ళు చెప్తున్నారు. లోకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. చూసారా, ఇంకో మాట ఉంది అక్కడ, 5వ వచనం చదవండి. వారు భయపడి అది చూసారా, మీరు సజీవుడైన వారిని మీరు ఎక్కడ వెతుకుతున్నారు, సమాధుల్లో వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, ఆయన సజీవుడు. ఎవరు, యేసయ్య సజీవుడు. ఎంతవరకు, ప్రకటన గ్రంథంలో చూపిస్తాను చూడండి, ఆయన ఎంత గొప్పవాడో. ఒకసారి 18వ వచనం మొదటి అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ చక్కని మాట ఉంది. నేను మొదటివాడును, కడపటివాడును, జీవించేవాడును, మృతుడనైతును గాని ఇదిగో యుగ యుగములు కూడా సజీవుడై ఉన్నాను. ఇప్పుడు కొడదామా చప్పట్లో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుగ యుగములు కూడా ఏమై ఉన్నాడట, ఆయన మృతుడనైతును గాని నేను శాశ్వతమైన నిద్రలోనికి వెళ్ళిపోలేదు, నేను సజీవంగా లేచి ఉన్నాను.
నేను చనిపోయానని మీరు బాధపడొద్దు, బ్రతికి వచ్చాను, మీ బాధల్ని కడతీర్చే వరకు మీతో ఉంటాను, మీ వ్యాధుల్ని దూరపరిచే వరకు మీతో ఉంటాను, మీ మొరలు ఆలకించే వరకు మీతో ఉంటాను, నేనే దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు వాక్యం ఏమి సెలవిస్తుంది? మరణం యొక్క పాతాళలోకపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఏ తాళపు చెవులట? మరణము యొక్క పాతాళ లోకపు ద్వారపు తాళపు చెవులట ఎవరి దగ్గర ఉన్నాయంట? యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న తాళం చెవులు చాలా గొప్పవి. అవి ఎవరికి ఇవ్వడైనా. ఎందుకంటే ఒక మనిషి పుట్టుక, ఒక మనిషి గిట్టడం ఆయన చేతుల్లో ఉన్నాయి. 2 పుస్తకాలు ఉంటాయి యేసయ్య దగ్గర. ఒకటి పరిశుద్ధ గ్రంథము, ఒకటి మన జీవితాల గ్రంథం. ఈ రెండాటిలో కూడా యేసు ప్రభు వారు మనము ఎప్పుడు ఏంటనేటువంటిది ఒక దానిలో రాస్తే, ఆయన పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చిన గ్రంథం ఆయన దగ్గర కూడా ఉంది. కనుక ఆయన దేవుని బిడ్డరా, మరణము యొక్క పాతాళలోకపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీకు విజయం ఎక్కడా అని దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, జీవితంలో ఎప్పుడైనా మనకు కావలసింది వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆయన యేసయ్య. ఆమేన్. ఆయనే మంచిదాన్ని ఎత్తుకోవాలి. మనం ఎవరిని ఎత్తుకోవాలి? మంచిదాన్ని ఎత్తుకోవాలి. తెలిసిన తర్వాత వదలకూడదు. హల్లెలూయా చెప్పండి. మంచిది అని తెలిసిన తర్వాత విడిచిపెట్టకూడదు. మంచిది అని తెలిసిన తర్వాత దేవుని ప్రియమైన బిడ్డ మనం వెంబడించాలా? ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అప్పుడు దేవుడు కూడా మనల్ని వెంబడించడం మొదలు పెడతాడు. ఆమేన్. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే నిజముగా దేవుడు సత్య స్వరూపి, నిజంగా దేవుడు పరిశుద్ధుడు, నిజంగా దేవుడు నీతిమంతుడు. సమాధి సైతం ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన సజీవుడై లేచి ఉన్నాడు కనుక ఆయన దేవుడయ్యాడు. ఆమేన్. అంతే కదా, జయించాలి. సమాధిని జయించాడు ఆయన. మరణం ఆయన ఆపలేకపోయింది. చూశారా, దేవుడు మరణ వ్యాధులను చుట్టుకునున్న ఆయన యేసయ్యని ఏమీ కూడా చేయలేకపోయి అవన్నీ కూడా వేసి పగపట్టి చేసేసాడు. ఈరోజు మన నిరీక్షణ, మనకున్నటువంటి విశ్వాసం ఎవరి వైపు తెలుసా? మృత్యుంజయుడైన యేసు వైపు. హల్లెలూయా. ఆయన ఎవరు? మృత్యువును జయించిన యేసు. అందుకే ఆయన దేవుడయ్యాడండి. మృత్యువును సైతము ఆయన గడగడలాడించేశాడు తెలుసా. ఈరోజు అందుకే నువ్వు భయపడకు. నీకు దేవుడు ఏమివ్వబోతున్నాడు? శుభముని కోరే మంచి దినాలు నువ్వు చూడగోరబోతున్నావు. పక్కన చెప్పండి ఆ మాట. మంచి దినాలు నువ్వు ఇక్కడి నుంచి అంతా కూడా మంచి దినాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె వాస్తవం ప్రార్థన చేస్తాం. దేవా, మరణాన్ని గెలిచి లేచిన నా యేసయ్య, పునరుత్థానుడైన మరలా మా దగ్గరికి వచ్చిన నా దేవా, దినము వాక్యమునైన తండ్రి, మరణము సైతం మిమ్మల్ని బంధించలేకపోయింది. దేవా, పాతాళ లోకపు తాళపు చెవులు మీ చేతిలో ఉండవని మీరు చెప్తున్నారు. మీకు సమస్తము తెలుసయ్యా. మీకు అసాధ్యమైనది ఏమున్నది నాయనా. దేవా, కావాలని మిమ్మల్ని హింసించి ఉన్నారు. ఆ హింసలన్నిటిని కూడా నాయనా మీరు సమాధిని గెలిచి లేచినప్పుడే కదా నాయనా అందరూ నమ్ముతున్నారు. మా జీవితంలో వచ్చిన శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఏమీ మమ్మల్ని ఏమి చెయ్యలేమని మీ వాక్యంలో చెబుతుంది నాయన. వాటిని గెలిచినప్పుడు మీలో ఉన్న నీ దేవుడు మహిమపరచబడుతున్నారు. దేవా, మాకు మంచి దినాలు రాబోతున్నాయి అని మీరు చెప్పిన మాటలు బట్టి మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన, మీ సన్నిధిలో పునరుత్థాన దినమందు దేవా నాయన, ఈ దినమందు నాయన మంచి ఆశీర్వాదం మేము పొందుతున్నామయ్యా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి నాయన మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ, సేవకుల స్వరం ద్వారా మీరు మాట్లాడి
మమ్మల్ని అందరినీ దీవించినందుకు మీకు మరొకసారి స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లోని నూరంతర పాముగా ఆయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించాలి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.